కేకసి మాత సత్యమే చెబుతుండేది తాత. పుష్పక విమాన ప్రాప్తి పొందకుండా నా జీవితమే అసంపూర్ణమని. ఈ విమానంలో నుంచి తుచ్చ పృథ్వీవాసులను చూడడాన్ని, గగన విహారం చేయడంలోని ఆనందాన్ని శబ్దాల్లో వ్యక్తం చేయడం అసంభవం. నీకు మాత ఇంకా నాకు పుత్రిక అవ్వగలిగిన స్త్రీ ఎప్పుడూ సత్యమే చెబుతుంది. అవును లంకేశ్వర దశానన, నా సోదరి కేకసి సత్యం తప్ప ఇంకేదీ చెప్పదు. ఆవిడ సలహా మేరకు నడిచినప్పుడే సంపూర్ణ అసుర జాత్యుద్ధరణ జరుగుతుంది. మీరు సత్యమే చెప్పారు మామా. కుబేరుడు లాంటి భీరువు దగ్గర ఇంత అమూల్యమైన పుష్పక విమానం ఉండి ఏం ఉపయోగం? మీరు చూశారుగా లంకేశ్వర, ఆ భీరువు దుష్ట స్వార్థి కుబేరుడిని రక్షించడానికి మీ పితామహులు పులస్తులు రావడం. అదంతా చూశాను మామా, అదంతా చూశాను. రావణుడి దృష్టి నుండి ఏది దాగి ఉండజాలదు. రావణుడి విశ్వ విజయం తరువాత ఆ దుష్టుల దౌష్యానికి ఫలం వాళ్ళే అనుభవిస్తారు. దిగ్విజయ యాత్ర తర్వాత మీరు మన ప్రజలను చూడడానికి ఈ విమానంలో వెడితే ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ క్షణాలు. ఆ అద్భుత క్షణాలు ఇక శీఘ్రంగానే రానున్నాయి మామా. విమాన చలనం ఒక్కసారిగా స్తంభించింది. ఎందుకని తాత? ఇది మీ అగ్రజుడైనటువంటి దుష్ట కుబేరుడు చేసిన భయంకర షడయంత్రంలా ఉంది. కుబేరా, ఇక నీవు రావణుడి ప్రహారం నుండి తప్పించుకోలేవు. లంకేశ, పుష్పక విమానం ఇచ్ఛాశక్తితో నడవగలిగే దివ్య విమానం. నువ్వు దీన్ని గెలుచుకున్నావు. అందుకని ఇది ఆగటానికి పూర్వం ఇది నీ యొక్క ఇచ్ఛాశక్తితోనే సంచరిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఇది నా ఇచ్ఛాశక్తి ఇచ్చే ఆదేశాన్ని ఎందుకు పాలించట్లేదు? ఈ పర్వత క్షేత్రం ఏదైనా విశేష క్షేత్రం కావచ్చు. ఇక్కడ నివసించే వ్యక్తుల ప్రభావం చేతనే ఈ దివ్య పుష్పక విమానం గతిహీనమై ఉండొచ్చు. రావణుడి కన్నా వేరుగా ఈ జగత్తులో అంతటి ప్రభావశాలి వ్యక్తి ఎవడు? ఎవడు వాడు తాత? అది మాత్రం నేను చెప్పజాలను లంకేశ్వర. ఈ విధంగా మూర్ఖుల్లా ఎందుకు నవ్వుతున్నారా వానరులారా? మేము వానరులం కాదు, వానరముఖులం. రావణ, మమ్మల్ని మూర్ఖులనేవాడే స్వయంగా మూర్ఖుడు. దుష్టవానరా, మహాబలి రావణుడు తన శత్రువుల్ని ఎన్నడూ ప్రాణాలతో వదిలిపెట్టాడు. మీరు రావణుణ్ణి అపహసించి మీ మరణాన్ని ఆహ్వానించుకున్నారు. మహాకాలుడి భోలాశంకరుడి శివగణాలు కాలుడికి భయపడవు రావణ. ఎవడా మహాకాళుడు? ఎవడా భోళాశంకరుడు శివుడు? నీవు మూర్ఖుడివే కాదు, మూర్ఖాధిపతివి రావణ. అందుకే నీవు అనాథులకు నాథుడు, జగత్తుకు జగదీశ్వరుడు, భగవంతుడు శివశంకరులను గుర్తించలేకపోయేవు. ఈ కైలాస క్షేత్రాన్ని ఎలాంటి వ్యక్తి దాటగలడంటే భోలాశంకరునికి మొక్కి పూజించి అర్చన చేసిన వాడే. మహాదేవుడి దర్శనంతో నీ జీవితం సఫలం చేసుకో. ఇది మీ అందరి సౌభాగ్యం వానరులారా. మీరు వరదాత, మహాశక్తిశాలి దశానన రావణుడి దర్శన సౌభాగ్యాన్ని పొందారు. వానరులనుకొని మేము మీ యొక్క దుస్సాహసాన్ని క్షమిస్తున్నాం. మమ్మల్ని క్షమించేంత కష్టం నీ కొద్దులే మహామూర్ఖ రావణ. వెళ్ళి నీ పాపాలకు క్షమను భోలాశంకరుణ్ణి కోరుకో. భోళాశంకరుడు, శివశంకరుడు, ఈ జగత్తులో మాకన్నా గొప్పవాడు ఎవడూ లేడు. మేము ఇప్పుడిప్పుడే అలకాపురి కుబేరుడి వైభవాన్ని ధూళిలో కలిపివేసి వస్తున్నాం. దుష్ట దుర్బుద్ధి వానర, రావణుడు తన శత్రువులకు కాళ్ళుడు. అతను దగద్దగాయమానమైన జ్వాల. అది ప్రతి ఒక్కరిని జ్వలించి భస్మం చేయగలదు. వెళ్ళి నీ శివశంకరుడితో చెప్పు, తన ప్రాణాలకే మహాబలి రావణుణ్ణి అర్థించమని.
వెళ్ళు. దుర్బుద్ధి నీ మతి మందగించింది. నీ కాలుడు నీ శిరస్సు చుట్టూ తిరుగుతున్నాడు రావణ. జీవించాలని నీకుంటే వెళ్ళు. పైన కైలాస పర్వతం పైకి వెళ్ళి భగవంతుడు భోలాశంకరుని నీ దురహంకారానికి ఇంకా అపశబ్దాలకు క్షమించమను. రావణుడి జన్మ ఎవడి ఎదుటో వ్రాలడానికో లేక క్షమాయాచన కోసమో జరగలేదు, కానీ శత్రువును సర్వనాశనం చేయడానికి జరిగింది. మహాబలి రావణుణ్ణి నీవేం తెలుసుకోగలవు? నీది వానర ముఖమే కాదు, వానర బుద్ధి కూడా. దుష్ట రావణ, నీవు మమ్మల్ని మాటి మాటికి వానరముకుడంటూ ఘోరంగా అవమానించావు. మేము నిన్ను శపిస్తున్నాం, వెళ్ళు. ఒక మహావానరుడే నీ వైభవాన్ని నష్టపరుస్తాడు. ఒక వానర సేనయే నీ సర్వనాశనానికి కారణమవుతుంది. నీవు శపిస్తున్నావా వానర? నీవు నీవేమైనా ఋషివా? చూశావా తాత, చూశావా మామ కంపన? ఈ దుష్ట వానరుడు దశాననుడు లంకేశ్వరుడు రావణుని శపిస్తున్నాడు. నీకు జీవితం మీద ఇచ్చ లేదా దుష్టవానరా? అందుకే లంకేశ్వరుడు రావణుడు క్రోధగ్నుడి పెంచేస్తున్నావు. ఏ మహాదేవుడి శివుడి శక్తిని చూసి మీకందరికీ ఇంత అధిక అహంకారం ఉందో, నేను ఈ క్షణమే నా యొక్క మహత్తర భయానకమైన శక్తితో ఆ శివుడినే శక్తిహీనుడిగా రుజువు చేస్తాను. చెప్పు, ఎక్కడున్నాడు నీ శివుడు? రావణ, ముందుకు రాకు. ఇక్కడి నుంచి వెంటనే పారిపో. ఇది భగవంతుడు భోలాశంకరుడి పరమ పావనమైన సాధన క్షేత్రం. నీ దుస్సాహసానికి పరిణామం భయంకరంగా ఉంటుంది. వానరా, నీవు మాటి మాటికి ఏ శివశంకరుడి నామంతో మమ్మల్ని భయపెట్టాలనే దుస్సాహసం చేస్తున్నావో వాడు ఎవడు? జగత్తులోని అణువణువు వ్యాపించిన ఆ శివశంకరులను నువ్వు గుర్తించలేదా? ఏం నీ విశ్వేశ్వరుడు రావణుడి కన్నా అధిక శక్తిశాలియా? నీ శక్తిని చూసి నీకు అహంకారం పెరిగింది దుష్టరావణ. నేను శివాంశతో జన్మించిన నందిని. నిన్ను ఈ క్షణమే యమలోకానికి పంపించగలను. కానీ నేను నిన్ను చంపను రావణ. ఎందుకంటే నువ్వు నీ దుష్కర్మలతో ఎప్పుడో చచ్చిపోయావు గనుక. నీ దుస్సాహసం క్షమార్హం కాదు దుష్టవానరా. ఇదిగో నీ దౌష్ట్యానికి ప్రతిఫలం. దుష్టవానరా, నీకింత దుస్సాహసమా? నందికి ఈ దుర్దశ. రావణుడి సముఖంలో నువ్వు అసఫలుడివయ్యావా నంది? అసఫలుడు కాదు స్వామి, ఓడిపోయాను. వాడు నన్ను యుద్ధంలో ఓడించాడు. శివాంశతో ఉత్పన్నమైన నందిని పరాజితుణ్ణి చేసిన వాడిని చూడాలని మాకు కోరికగా ఉంది. భోలాశంకరా! స్వామి, అయితే నీవా రావణుడివి? శివాంశ జనితుడు నందిని ఓడించి మమ్ము శివుణ్ణి ప్రసన్నులను చేశావు రావణ. నీ బాహుబలం ప్రశంసనీయం. నీవు క్షేమంగా ఉన్నావుగా? అయితే శివుడివి నీవేనా? ఆశ్చర్యం. నీవు నన్ను క్షేమమా అంటూ కుశలం అడుగుతున్నావా? నీ ప్రియ భక్తుడు నంది దుర్దశ చూడలేదా? గణ ప్రముఖుడు నందిని పరాజితుణ్ణి చేసిన
రావణుణ్ణి చూడాలన్న తీవ్ర ఇచ్ఛయే మమ్ము ఇక్కడికి తెచ్చింది. కాలుడినైన నా సముఖంలో నీ కోరికలన్నీ పూర్తి చేసుకో శివ. వేదాలలో నీతి శాస్త్రంలో మహాపండితుడు రావణుడు ఎటువంటి కోరికలనైనా అసంపూర్ణంగా ఉంచడు. మమ్ము గుర్తించడంలో పొరబడకు రావణ. నీవు కాలుడివైతే మేము మహాకాలులం. మహాకాలుడివా? అయితే నేడు నా పరశువుకు పూర్తి సమరానందం లభిస్తుంది. ఆనందం కాదు రావణ, పరమానందం. కానీ ఈ కైలాసం మా క్షేత్రం. ఇక్కడ నీవు మా అతిథివి. నాకు ఆతిథ్యం కాదు, యుద్ధాభిలాష ఉంది. మేము నీ ప్రతి అభిలాషను తీరుస్తాము రావణ. కానీ ఇప్పుడు నీవు విశ్రమించరాదు? కార్య పరిసమాప్తే నాకు విశ్రాంతి. శివ, త్రిశూలాన్ని తీసుకో. నీ ఇచ్చ ప్రకారమే రావణ. ఇదో కాచుకో. నీ పరశువును తీసుకో రావణ. లంకేశ్వర రావణ, ఇంకా అలసి ఉండవు. తీసుకో పరశు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. విశ్రమించాలని ఉందా రావణ? లేదు, విశ్రాంతి కాదు. కానీ నువ్వెక్కడ యుద్ధం చేస్తున్నావు? యుద్ధం పేరుతో ఆటాడుతున్నావు. తండ్రి తన పుత్రుడికి, గురువు తన శిష్యుడికి యుద్ధం ఏర్పట్లాడుతున్నావు. కానీ నువ్వు యుద్ధం చెయ్యి. కాదు కాదు, ఇది యుద్ధం కాదు. యుద్ధం పేరుతో ఆడే ఆట. నన్ను యుద్ధం పేరుతో ఆటాడించేవాడివి నీవు. ఇది చెప్పు, వాస్తవంగా నువ్వు ఎవడివి? ఎంతవరకు అహంకారపు పొరలు నీ కళ్ళను కప్పి ఉంచుతాయో అంతవరకు నీవు మమ్ము తెలుసుకోజాలవు. అహంకారపు పొరల్ని తొలగించేందుకు నీకు సాధన యొక్క ఆవశ్యకత ఉంటుంది. సాధన? దానిని నీవు అర్థం చేసుకోలేవు రావణ. ఒకవేళ అర్థమైతే నీ జీవితం ధన్యమవుతుంది. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వక ఎక్కడికి వెళ్ళిపోయావు శివ? నాకు చెప్పు, అసలు నీవెవడివో? మూర్ఖ, ఇంకా నువ్వు మహాబోలాశంకరుల శివశంకరులను తెలుసుకోలేదా? మూర్ఖత్వమే నీ పరిచయం రావణ. దుష్ట! ఈ సమయంలో నా చిత్తం ఉద్విగ్నంగా ఉంది. నా కోపం తెప్పించకు, లేకపోతే లేకపోతే నువ్వు సాధన చేస్తూ కూర్చుంటావా?
లంకేశ్వరుడు రావణుడికి సాధన కాదు, శక్తి యొక్క భాష తెలుస్తుంది. ఒకవేళ నీ శివుడు నాకు స్వయంగా వచ్చి తానెవరో చెప్పకపోతే నేను వాడి నివాసమైన ఈ కైలాస పర్వతం లేపివేసి సాగర గర్భంలో ముంచేస్తాను. అలాంటి దుస్సాహసం చేయకు రావణ, లేకపోతే భస్మమైపోతావు. శివక్రోధం నుండి నీ రక్షణ చేసుకో. శివుడు నాకు పరిచయం ఇవ్వక నన్ను అపహాస్యం చేశాడు. శివుడు నాతో తానెవరో చెప్పుకున్నాడా సరే, లేదంటే శివుడి నివాసం కైలాసం సాగరంలో ముంచేస్తాను. ఏం జరుగుతోంది స్వామి? ఉద్విగ్నురాలవు కాకు పార్వతి. ఇది ఒక అహంకారి యొక్క అహంకారం. అది ఖండింపబడాలన్న అభిలాషతో ఇక్కడికి వచ్చాడు. అహంకారి యొక్క అహంకారమా? అవును పార్వతి. విశ్వవిజేత ఇంకా ముల్లోకాల స్వామి కావాలని కలలు కంటున్నవాడు లంకేశ్వరుడు రావణుడు నేడు కైలాస భూమిపై తన అహంకారం తోడుగా ఉపస్థితుడై ఉన్నాడు. అంతటి అహంకారా? నేనింతవరకు ఏ వీరుడు యొక్క ఇంతటి శక్తి ప్రదర్శన చూడలేదు. ఈ ప్రదర్శన యుగ పరివర్తనను సూచిస్తోంది దేవి పార్వతి. యుగ పరివర్తన యొక్క సూచన? ఈ నూతన త్రేతాయుగంలో అసురులు ఇంకా అశుభ శక్తులు అత్యధిక శక్తిశాలురవుతారని మీరింకో మాట కూడా అన్నారు స్వామి. పరిణామం ఎంత అధికంగా దారుణంగా ఉన్నా సరే విజయం సత్యానిదే అవుతుందని. అవును దేవి, అంతిమ విజయం సత్యానిదే అవుతుంది. ఏ పరిణామమైనా ఇంత దారుణంగా ఉండగలదా స్వామి? ఎవడో దుష్టుడి అహంకారంతో జగద్రక్షకుడి యొక్క సింహాసనమే ఊగేటంతగానా? ఆ అహంకారి లంకేశ్వరుడికి వాడి దుస్సాహసానికి దండన ఇవ్వండి స్వామి. నీ యొక్క కోరికను మన్నిస్తూ మేమీ కైలాసాన్ని ఈ క్షణమే స్థిరం చేస్తాం. స్థిరపరిచితే లంకేశ్వరుడికి వాడి దౌష్ట్యానికి దండన ఎలా ఇస్తారు స్వామి? దుష్టుడి దౌష్ట్యం వాడి అహంకారంలో దాగి ఉంటుంది. కైలాసం స్థిరంగా ఉంటే వాడి అహంకారం ఖండింపబడుతుంది. దాంతో వాడికి సత్యజ్ఞానం స్వతహాగా కలుగుతుంది. చూడు, మేము కైలాసాన్ని ఈ క్షణమే స్థిరం చేస్తున్నాం. మహాదేవ హర హర 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 మహాదేవ. ఇప్పుడు నీకు సత్యజ్ఞానం అయ్యిందా మూర్ఖుడా? నీ అహంకారం భస్మమైందిగా దుష్టుడా. నీకు ప్రాణాలను రక్షించుకోవాలని కోరికగా ఉంటే శివశంకరులను పిలువు. దేవాతి దేవులు మహాదేవులు భగవంతుడు శివశంకరులు సంపూర్ణ జగత్తుకు స్వామి, అజరులు అమరులు. శివశంకరులను ఉత్తేజపరిచి నువ్వు నీ సర్వనాశనానికి స్వాగతం పలికేవు రావణ. నేడు ప్రథమంగా శివశంకరుల కోపం నుండి
ఈ జగత్తులో ఎవరూ నిన్ను రక్షింపజాలరు రావణ. శివగణాలారా, నేను మీ శివుడిని పిలిచేందుకు బదులుగా ఆ బ్రహ్మను అడుగుతాను. నీవు నాకెందుకు ఇలాంటి శక్తిహీనమైన వరాలిచ్చావని. బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, పరమపిత బ్రహ్మదేవా, నా పిలుపు విను. బ్రహ్మదేవా, ఒకవేళ నీవు నా పిలుపు వినకపోతే నేను నీ పేరు తీసుకుని ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు బ్రాహ్మణుడి హత్యా పాపం నీ గళానికి చుట్టుకుంటుంది. బ్రహ్మదేవా, నీ గళం చుట్టూ ఒక బ్రాహ్మణుడి హత్యా పాపం నీ గళానికి చుట్టుకుంటుంది. బ్రహ్మదేవా, ఒక బ్రాహ్మణుడి హత్యా పాపం నీ గళానికి చుట్టుకుంటుంది. బ్రహ్మదేవా, లేవండి స్వామి, లేవండి. రావణుడి హఠంతో మీరు చాలా బాగా పరిచితులే. మీ కఠోర తపస్యా సమయంలో ఈ దశాననుడే మిమ్మల్ని ప్రసన్నం చేసుకునేందుకు తన నవమస్తకాలను బలిచ్చాడు. లేవండి స్వామి, లేవండి. నేను ఆఖరుసారి హెచ్చరిస్తున్నాను పరమపిత, నీవు వరదాయని సరస్వతి మాతకు స్వామివి. ఏదో ఒక ఉపాయం చెప్పండి. దాని వలన మీ నుండి వరదాన ప్రాప్తి పొందిన రావణుడికి వచ్చిన సంకటం తొలగిపోవాలి. లేకపోతే నేనే స్వయంగా నా ప్రాణాలను త్యజిస్తాను. బ్రాహ్మణ హత్యాదోషం జాగ్రత్త. బ్రహ్మదేవా, జాగ్రత్త. వాగ్దేవి సరస్వతి, ఒకవేళ నీకు నీ పతిదేవుడిని బ్రహ్మహత్యాదోషం నుండి రక్షించాలని కోరిక ఉంటే లంకేశ్వరుడు రావణుడికి సహాయం చెయ్యి. ఎలా చేస్తావంటే, నీవు స్వయంగా అతడి జిహ్వపై శోభిల్లి అతడి అహంకారపు వాక్కును నియంత్రించు. ఇలాంటి ఆదేశం ఎందుకు స్వామి? ఆదేశం కాదు దేవి సరస్వతి, మనసున నిలిచిన శంకరులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నమే. అంటే అంటే ఏ వాణిపై పరమశివుడి భక్తి లేదో, వాగ్దేవి సరస్వతి నియంత్రణ ఉందో, దాని ద్వారా అమృతం లాంటి శివభక్తి నిర్జర గంగలా ప్రవహించని. త్వరపడు దేవి సరస్వతి. అహంకారి లంకేశ్వరుడు రావణుడు చాలా మొండివాడు. అవశ్యం స్వామి. బ్రహ్మదేవా, సరస్వతీ మాత, నా మీద పడిన సంకటాన్ని దూరం చేయండి. మీరు అశుతోషుడు భగవాన్ శివశంకరుల భక్తగణం కదా, ఎందుకు ఆ పేరు భక్తులారా? నాతో శివశంకరుల అమృత కథ రసాపానం చేయించండి భక్తులారా. చకితులు కావద్దు భక్తులారా, నా మూర్ఖత్వాన్ని క్షమించండి. ఈ జగత్తులోని ప్రతి ప్రాణి శివుడి ఇచ్ఛతో జన్మించిన కారణాన శివగణాలారా, మీరందరూ నాకు మిత్రులు, బంధువులు, భ్రాతలు. చెప్పండి చెప్పండి, శివ భగవానుడి అమరకథ చెప్పండి. శివభక్తుల పరివారంలోనికి నీకు స్వాగతం లంకేశ్వర రావణ. దశానన, మా యొక్క అంగాంగాలు శివభక్తితోనే నిండి ఉన్నాయి. నేడు మొదటిసారి నీవు శివభక్తుల పరివారాన్ని స్వీకరించావు. ఈ కారణంగా నేడు నీ నోటి పెట్ట మాకు శివభక్తి గురించి నీ భావాలు వినాలని ఉంది. అవశ్యం బంధు, అవశ్యం. నారాయణ నారాయణ.
పరమభక్త రావణ, భోళాశంకర ప్రభు, భోళాశంకర, శివశంకర, త్రైలోక్యనాథ, అశుతోష, భగవాన్ శివశంకర, దేవాదిదేవ, మహాదేవ, భోళాశంకర. ఈ జగత్తులో జన్మించిన ఏ జీవి అయినా మీ మహిమ గురించి తెలియకుండా ఉండదు. అభాగ్యుడిని నేను మీ మహిమ గురించి పరిచితుడిని. కానీ నా మిథ్యాహంకారం నా బుద్ధిని భ్రష్టం చేసింది భోళాశంకర. తెలిసి ఉండి కూడా నేను తమరి గొప్పదనాన్ని ప్రశ్నించే దుస్సాహసం చేశాను. నా ఈ దౌష్ట్యం క్షమాయోగ్యం కాదు అశుతోష. నన్ను దండించు, నన్ను దండించు భోళాశంకర, నన్ను దండించు. పశ్చాత్తాపపు నిర్మల జలం అన్ని కళంకాలను కడిగేస్తుంది లంకేశ్వర. నీ యొక్క భక్తిభావాన్ని చూసి మేము ప్రసన్నులమయ్యాము. ఈ దుష్టుడు, పాపి, అహంకారి రావణుణ్ణి తమరి తుచ్చభక్తుడి రూపంలో స్వీకరించండి. నీ సముఖంలో మా ఈ ఉపస్థితి ఇదే ప్రమాణితం చేస్తోంది దశానన. మేము నిన్ను భక్తుడి రూపంలో స్వీకరించామని. లే రావణ, నీచే రచించబడిన ఈ స్తోత్రం శివతాండవ స్తోత్రం అనే పేరుతో చిరకాలం ప్రసిద్ధికెక్కుతుంది. ఆ పైన శివభక్తులకు ప్రేరణ ప్రదానం చేస్తుంది. అసుతోషుడు భగవంతుడు శివశంకరులకు జయము! జగదీశ్వరుడు శివశంకరులకు నీకు వరమివ్వాలని మాకు కోరికగా ఉంది రావణ. నీకిష్టమైనది ఏదైనా వరం కోరుకో. దండించవలసిన స్థానంలో వరమివ్వడమా? నిజానికి మీరు మహనీయులు భోళాశంకర. దేవాదిదేవ, మహాదేవ, నాకు యోగ్యమని మీరేదనుకుంటారో అదే నాకు అనుగ్రహించండి. లంకేశ్వర రావణ, ఇదిగో ఈ చంద్రహాస ఖడ్గాన్ని స్వీకరించు. ఇది నీ యొక్క శత్రువుల నుండి రక్షిస్తుంది. కానీ గుర్తుంచుకో లంకేశ్వర, ఒకవేళ నువ్వు దీన్ని దురుపయోగం చేయాలని యత్నిస్తే ఇది నిన్ను నిశ్శస్త్రుణ్ణి చేసి మా వద్దకు తిరిగి వస్తుంది. నాకు ఆశీర్వాదం ఇవ్వండి భోళాశంకర. నా అంగాంగాలు మీ భక్తిని గుణగానం చెయ్యాలి. నా సర్వస్వం మీ గొప్పదనాన్ని కీర్తించాలి. మీ వంటి దయాళువు భక్తవత్సలుడి దర్శనం పొంది నా జీవితం ధన్యమైంది, ధన్యమైంది భోళాశంకర. అశుతోషుడు భగవాన్ శివశంకరులకు భగవంతుడు శివశంకరులకు భగవంతుడు శివశంకరులకు నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి నారద. మీ దర్శనము పొంది నేను కృతార్థుడనయ్యాను. ఆశ్చర్యం, మహాశ్చర్యం. లంకేశ్వర, రావణ, మీకెలా తెలిసింది లంకేశ్వర నేనే దేవర్షి నారదుణ్ణని? మీరు నేను పరిచయం అవడం ఇంతకు పూర్వం ఎన్నడూ జరగలేదే. మీ వంటి మహానుభావులకు పరిచయం ఒక అవసరం లేదు. మీరైతే చర్చల్లోనే పరిచితులు, ప్రసిద్ధులు అవుతారు. నారాయణ నారాయణ అంటే అంటే నా తండ్రి గారు మహాముని విశ్రావని ముఖతః మీ యొక్క గాథలు ఎన్నో విన్నాను.
బాల్యకాలం నుండే నా మనసులో మిమ్మల్ని దర్శించుకోవాలనిపించేది. నేడు మీరే స్వయంగా దర్శనమిచ్చి నా అభిలాషను పూర్తి చేశారు. నారాయణ నారాయణ. లంకేశ్వర, మీతో పరిచయం ఏర్పడిన తరువాత ఎలా అనిపిస్తుందంటే, ఇంతకు పూర్వం మీ విషయంలో ఏవేవి అయితే విన్నానో అవన్నీ మిథ్యా అని. నారాయణ నారాయణ. మీరు నా విషయంలో ఏమి విన్నారు దేవర్షి? అదే, శ్రేష్టమైన విశుద్ధమైన బ్రాహ్మణ కులంలో జన్మించినా కూడా మీలో రాక్షసాంశ ఎక్కువని. వీరులైనప్పటికీ మీరు అహంకారులు, అత్యాచారులు అని. దేవర్షి నారద, నారాయణ నారాయణ. లంకేశ్వర, ఈ సమయంలో మీరు వినమ్రత అనే ముసుగు వేసుకున్నారే, అది బోలాశంకరుడి మీది భక్తి ప్రభావంతో కాదు కదా. మీ ఈ వినమ్రత కేవలం క్షణిక మాత్రమే కాదు కదా. నారద, నారాయణ నారాయణ. అంటే శివభక్తి ప్రభావం సమాప్తమైపోయింది. మీరు మళ్ళీ మిథ్యాహంకార శిఖరాగ్రం చేరిపోయారు లంకేశ్వర. దేవర్షి నారద, ఏమిటి మీరు నన్ను అవమానం చేయడానికి ఇక్కడికి వచ్చారా? లేదు లేదు లంకేశ్వర, నేను ఊరికే మిమ్మల్ని కలిసే ఉత్సుకతతో ఇక్కడికి వచ్చానంతే. ఇది ఎలాంటి ఉత్సుకత? నన్ను అవమానించాలనే దుస్సాహసం కాకపోతే? నారాయణ నారాయణ. మీరు దీన్ని మీ అవమానమని ఎందుకు అనుకుంటున్నారు లంకేశ్వర? నాకు సత్య జ్ఞానం చాలా చక్కగా ఉంది దేవర్షి. మీరు నాతో మీ చాతుర్యపు పాఠాలు చదివించే చేష్ట ఎప్పుడూ చేయకండి. ఇప్పుడు మీ క్రోధం జ్వాలాముఖిగా మారిపోయి మిమ్మల్నే భస్మం చేయబోతోంది. నేనిక అదృశ్యమవుతున్నాను. నారాయణ నారాయణ. అదృశ్యమైపోయి నీవు నీ ప్రాణరక్షణ చేసుకున్నావు నారద. లేకపోతే భోళాశంకరుడి దివ్య చంద్రహాస ఖడ్గ ఉద్ఘాటన ఇప్పుడే జరిగి ఉండేది. మూర్ఖ రావణ, నీకీ మాత్రం తెలియదా? భగవంతుడు భోళాశంకరుని కృపతో నారదుడికి ఆయన అభయహస్తం ప్రాప్తించిందని. నారాయణ నారాయణ. నీ క్రోధాన్ని అదుపులో ఉంచుకో రావణ, లేకపోతే నీవెన్నడూ సర్వసిద్ధుల ప్రాప్తిని పొందలేవు. నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. Ha 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 ha.